ఎన్ని విధాలు చెప్పిన శోభ రానున్నది వదిన. వాళ్ళ నాన్న కూడా పంపనన్నాడు. అంత పంతం గలది మన ఇంటికి దూరంగా ఉండటం మంచిది. శోభ ఇంటికి దూరంగా ఉందా? నీకు దూరంగా ఉండటం మాత్రం మంచిది కాదు మధు. నేనెంత బ్రతిమాలినా ఎక్కడ లేని అభిమానాన్ని వెళ్ళగక్కితే నేనేం చేయను. శోభ లంటంలో తప్పే ఉంది మధు. ఆడదానికి అభిమానం ఆరవ ప్రాణం. దాని గాయపరచడం భావ్యం కాదు. నువ్విక్కడ ఆమె అక్కడా ఉంటే లోకుల దృష్టికి ఇద్దరూ లోకువైపోతారు. ఎక్కడైనా మీరిద్దరూ కలిసి ఉంటే మాకంతే చాలు మధు. అదేమిటి వదినా, భార్య కోసం అయిన వాళ్ళందరికీ దూరం కమ్మంటావా? భార్య అంటే అంత తేలిగ్గా భావించకు. శ్రీకారం నేల మీద రాసినా దాని పవిత్రత తగ్గనట్లు భార్యాభర్తలు కలిసి ఎక్కడున్నా వారి అనుబంధం పవిత్రమైంది. అది గ్రహించడమే సంస్కారానికి గీటురాయి. నేనది కాదంటలేదు వదినా. నువ్వే కాదు మధు, పామరుడైనా భగవద్గీతను కాలితో తొక్కలేడు. భర్తను సర్వస్వంగా భావించే భార్యను గౌరవించాలి. మధు, మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలన్న నా మనసులోని ఆరాటాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకో బాబు. వదినా, నా మీద ఏమాత్రం నీకు గౌరవం ఉన్నా నా మాటకి ఎదురు చెప్పకు. వెంటనే శోభను తీసుకొచ్చి వేరే కాపురం పెట్టు. అన్నయ్య, వదిన నన్ను ఎంత మాట అన్నదో విన్నావా? మధు, ఈ వదిన నిన్ను కఠినంగా శాసించిందంటే అది నీ శ్రేయస్సు కోసమే బాబు. మీరిద్దరూ కలిసి ఎక్కడన్నా సుఖంగా ఉంటే మాకు అదే 10,000. మా దేవుళ్ళు మీకు ఎప్పుడు ఉన్నాయి బాబు. అన్నయ్య, అంతస్తులు మారినప్పుడు పరిస్థితులు తెలియకుండానే తన వాళ్ళ నుంచి దూరంగా తోసివేయడం సహజం. నువ్వైనా అంతే తమ్ముడు, అంతే. దేవాలయం లాంటి ఇంటిని, దేవతల్లాంటి మిమ్మల్ని విడిచి వెళ్లాల్సిన రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆలయంలో ఉన్నంత మాత్రాన ప్రతి రాయికి పూజార్హత కలగదు. పూజార్హత లేని రాయి ఎక్కడున్నా ఒకటి. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ. నదిలో నావా ఈ బ్రతుకు, దైవం నడుపును తన బసకు. నదిలో నావా ఈ బ్రతుకు, దైవం నడుపును తన బసకు. అనుబంధాలు ఆనందాలు తప్పవులేరా కడవరకు, తప్పవులేరా కడవరకు. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ.
థ్యాంక్స్ అక్కయ్య. సమయానికి వచ్చి పాలు పొంగించావు. నాకు ఒక పెద్ద పెడది తప్పించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పాలు పొంగించడమే కాదు, కొత్త కాపురం పెట్టగానే ముందు తీపి తినాలని చక్కెర పొంగలి కూడా చేశాను. ఓ వెరీ గుడ్. చూడు శోభ, కొత్తిల్లు కొత్త కాపురం అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటికి వచ్చే స్నేహితుల్ని చుట్టాల్ని ఎంతో మర్యాదగా చూడాలి సుమా. అలాగే అక్కయ్య. ఏమండి, మీ వదిన భోజనం చేయమంటే అలాగే వెళ్ళిపోతున్నారు. వదిన, నువ్వు భోజనం చేయకుండా వెళ్ళటానికి వీల్లేదు. ఈ పూట ఇక్కడే భోజనం చేయాలి. అవునమ్మా, పెద్దదానివి భోజనం చేసి వెళ్తే బాగుంటుంది. భోజనానికి వెళ్ళండి. ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాంగా. ఏదో ఇన్నాళ్ళకి కొత్త కాపురం పెట్టారు. మీరిద్దరూ చిలక గోరికల్లా సుఖంగా ఉండటమే కావాల్సింది. మరి నేను వస్తాను. ఏమిటిదంతా? ఇన్స్పెక్టర్ గారు, మా వారిని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు? ఆఫీసులో డబ్బు అపహరించే నేరానికి అరెస్ట్ చేశాం. ఏమిటి, మా వారు దొంగతనం చేశారా? లేదు లేదు. కానీ మాలినీదేవి గారి ఇతడి మీద ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ గా చర్య తీసుకున్నాం. ఏమిటి, ఇదంతా నిజమేనా? అయ్యో. ఏమిటమ్మా అంత దీక్షగా చూస్తున్నాం? ఊళ్ళో పెద్ద మనిషిగా చెలామణి అయి తిరుగుతున్న ఆ కార్మిక నాయకుడి కోరలు తీయించి తగిన పరాభవం చేశారు. ఇప్పుడు జైలుకి కూడా పంపిస్తున్నారు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అధైర్యపడితే లాభం లేదు. ఇలాంటప్పుడే గుండె దిట్టం చేసుకోవాలి. ఒక తమ్ముడు జైలుకు వెళ్ళటం, ఇంకొక తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళటం చూస్తే నేను కట్టుకున్నవన్నీ గాలి మేడలు అనిపిస్తుంది. ఇక మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. రావు గారు, మీరు విడుదల చేయబడ్డారు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ. నువ్వెంత నమ్మక ద్రోహానికి దిగినా మళ్ళీ రాణి మాలినీదేవి గారి నిన్ను కనికరించి విడుదల చేయించారు. కోటేశ్వరరావు గారు, ఆమె గారి ప్రాప్తం కోసం మీరు కూడా ఇంత అవకాశవాదులుగా తయారవుతారని కల్లో కూడా అనుకోలేదు. మీరు గుండె మీద చేసుకు చెప్పండి. మీకు తెలియదా నేను ఎలాంటి వాడినా? తెలుసు తెలుసు. నువ్వే కాదు, మీ కుటుంబంలోని వారందరూ డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. అందుకే మా శోభను ఆ నరకూపంలో నుంచి బయటపడేటట్టు చేశాను. ఏమిటి? ఎవరు మీరు? ఎందుకని అవుతున్నారు? ఎవరో తెలియదా? రాణి మాలినీదేవిని. ఓ, మీరేనా? అవును. చేసిన తప్పుకు జైలుకు పంపించిన మళ్ళీ జాలి తలిచి మేమే నిన్ను విడుదల చేయించాం. తెలుసా? తెలుసు. చేయని నేరాన్ని నాపై ఆరోపించి నన్నిట్లా నగుబాటు పాలు చేశారని కూడా తెలుసు. మీరు ఎందుకు ఇలా చేశారు? నేనేం తప్పు చేశానని? నువ్వు అసలు తప్పే చెయ్యలేదా? సవిత, నేనిప్పుడు సవితను కాను, రాణి మాలినీదేవి. నిన్నిక నీడలా క్షణ క్షణం వెంటాడతాను. నీ బ్రతుకు దుర్భరం చేస్తాను. నీ పతనాన్ని కళ్ళారా చూస్తాను. అయ్యా, రాణిగారు వచ్చాక అమ్మెమ్మే అబ్బెబ్బే అనకుండా ఎవరెవరు ఏ ఏ విషయాలు మాట్లాడదలుచుకున్నారో ముందుగా అనుకోవడం మంచిది. అదేం అక్కర్లేదా, అందరి గురించి నేను మాట్లాడతాను. అలా కాదులేండి, ముందు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను.
మీ ఇద్దరు కాదు, నేను మాట్లాడటంలో విశేషం ఉంది. ఎంత మాత్రం కాదు. ఎందుకు కాదండి? అవునండి. అబ్బా మనలో మనకి తగులు ఎందుకయ్యా? మీకేం కావాలి? గుడి. మీకండి? ఎండిపోయిన పార్కు. మీకండి? నాక కోతిపేట కొంగనూరు బస్సు రూట్. అయ్యో, అమ్మమ్మ, ఎంత అన్యాయం. రాణిగా కుక్క 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 కుక్క. కుక్క ఏమిటా? నీ కుక్క నా కుక్క, రాణి గారి కుక్క కాబట్టి కుక్క గారు అన్నాను. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవునండి, చెప్తామండి. నిజం చెప్పాలంటే నిజమే చెప్పండి, కానీ త్వరగా చెప్పండి, నాకు వేరే పనులున్నాయి. నేను నిజం చెప్పాలంటే నష్టపెట్టనండి. మూడే ముక్క. ఈ మధ్య మా ఊరు స్వార్థపరుల పాలయ్యి బొత్తిగా చెడిపోయిందండి. ఆ కోతిపేట కొంగనూరు బస్సు రూట్ లోనే. బస్సు రూట్ విషయం వదిలేయండి, మిగతా విషయాలు మాట్లాడండి. మిగతా విషయాలు మాట్లాడండి. అమ్మా మేము వచ్చిన వేళ మంచిది కాదు, మళ్ళీ వస్తాం. అమ్మ బాబాయ్! నమస్కారం అమ్మా. అనాథ శరణాలయం కార్యదర్శిని, నన్ను ఆనందయ్య అంటారు. ఓ, మీ శరణాలయం గురించి విన్నాం. మీరు చేస్తున్న నిస్వార్థమైన సేవ ఎంతైనా మెచ్చుకోదగింది. మెచ్చుకోవాల్సింది ఏముందమ్మా? అభాగ్యులైన పసిబిడ్డలను ఆదరించటం కనీస మానవ ధర్మం. కానీ కావలసిన నిధులు లేక శరణాలయం మూసివేయవలసిన దుస్థితి ఏర్పడింది. అలాగా? పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయిన దురదృష్టవంతులైన ఆ బిడ్డలకు మీరు చేస్తున్న సేవ ఎన్నడూ విరమించకండి. ఏ పాపం ఎరగని ఆ పసిపాపల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మీరు నిర్వహించండి. ఏటా శరణాలయానికి అయ్యే ఖర్చులన్నీ మేం భరిస్తాం. నిశ్చింతగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. సంతోషం. మోహన్, రండి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి,